ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు అర్థము నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. నిజమే కదా. మరి ఇంత మరణము ఆయన శరీరం నాగల సార్ల వల్ల దున్నబడింది, ఆయన మోము మీద ఒమ్ము వేయబడింది, ఆయన చేతులకి సంఖ్యలు వేయబడింది, చేతులకి కాళ్ళకి మేకులు దిగొట్టబడి, మరి ఇంత చేశాడు దేవుడు. తన కుమారుడే కదా, ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? తండ్రి అయిన యెహోవాకు ఇంత శిక్షను తను భరిస్తున్నాడంటే తండ్రి అక్కడ చేయి విడిచినట్టే అర్థము. అందుకని దేవుడు అంటున్నాడు, నా దేవా నన్నెందుకు నన్ను చెయ్యి విడిచావు. కీర్తనలు 22:1 నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నిజమే. ఇక్కడ ఏమంటున్నాడు, నన్నేలా చేయి విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నిజమే. దేవుడు మనకైతే దూరంగా లేడు. ఎందుకంటే ఒక సందర్భం ఏం జరిగిందనంటే, లోకంలో తిరుగుతున్న కుమారుడు తన పరిస్థితుల వల్ల లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు తనను మార్చుకొని దేవునికి ఆ కుమారుడికి ఒక సంబంధం ఏర్పడింది. ఎట్లా అంటే ప్రతి వారం చర్చికి వస్తూ తనకు వచ్చిన తలంపును తను సద్వినియోగం చేసుకుంటూ ఆ అనుబంధం అనేది మరింతగా ఎక్కువైంది. ఎవరికి? యేసుక్రీస్తుకి, లోకంలో జీవిస్తున్న ఒక బిడ్డకి. అయితే ఇలా వీళ్ళ అనుబంధము అది కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఆ కుమారుడు లోకంలో వారిని చూసి తన స్నేహితులతో అట్లా తిరుగుతూ ఏం చేశాడంటే సినిమాకి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది ఆ లోకంలోని బిడ్డకి. అయితే దేవుడు అంటున్నాడు, లేదు నువ్వు తప్పు చేస్తున్నావు, అది తప్పు, నువ్వు వెళ్ళకు అని. కానీ కుమారుడు, లేదు నేను నాకు బాగలేనప్పుడు వచ్చాను నీ దగ్గరికి, నువ్వు అన్నీ నాకు సరి చేసావు, ఇప్పుడు నాకు అంతా బాగానే ఉంది, ఇప్పుడు నాకు నీ అవసరము నాకు లేదని ఆ లోకంలోని బిడ్డ అంటున్నాడు. అయితే తన ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలని చెప్పి బయలుదేరాడు. దేవుడు అంటున్నాడు, ఒకసారి విను, ఆలోచించు, నేను చెప్పేది విను, నీ పరిస్థితిని నేను మార్చాను, నీ స్థితిగతులు నేను మార్చాను అని బతిమలాడుకున్నాడు. ఆ లోకంలోని బిడ్డ అన్నాడు, లేదు నువ్వు నా చెయ్యి విడిచిపెట్టు, నేను నా సరదాలు నేను చూసుకోవాలి, నా ఆనందంలో నేను చూసుకోవాలి, నేను సినిమాకి వెళ్ళాల్సిందే అని లోకంలోని బిడ్డ అంటున్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, లేదు ఒక్కసారి ఆలోచించు, నువ్వు వద్దు, లోకంలోనికి వెళ్ళొద్దు, ఒక్కసారి ఆలోచించు, నా చెయ్యి విడిచిపెట్టకు అని బతిమలాడుకుంటున్నాడు ఆ లోకంలోని బిడ్డను. లేదు నేను వెళ్ళాల్సిందే అని ఆ బిడ్డ అంటున్నాడు. యేసుక్రీస్తు వారు అన్నాడు ఏడుస్తూ, లేదు ఒక్కసారి నువ్వు ఆలోచించు, నేను నిన్ను రక్షించుకున్నా, నిన్ను బాగు చేసుకున్నా, ఒక్కసారి నువ్వు చెయ్యి విడిచిపెట్టకు అని అంటున్నాడు. లేదు అని చెప్పి చెయ్యిని విడిచిపెట్టాడు. ఆ సినిమా హాల్లోకి వెళ్ళాడు. 1 గంట అయింది. ఆ సినిమా హాల్లోని కేకలు, అరుపులు. యేసుక్రీస్తు వారు మాత్రం ఆ బయట కూర్చొని, గుమ్మంలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే కేకలు పుట్టిని ఒక మనిషిని బయటకు తీసుకువస్తున్నారు. రక్తపు మడుగుల్లోని ఆ బిడ్డని బయటికి తీసుకువచ్చి బయట పడుకోబెట్టారు. యేసుక్రీస్తు వారి కుమారుడి మీద పడి, అయ్యో నేను చెప్పిన మాట నువ్వు వినలేదే, నా చెయ్యి విడిచిపెట్టుకొని కాళ్ళదన్నుకొని నీ మార్గంలోనికి నువ్వు వెళ్ళావు, నేను రక్షించాను, నిన్ను కాపాడుకున్నానని చెప్పి గోరు ఏడిచాడు ఆ కుమారుడి మీద పడి. అయితే తండ్రి అయిన కుమారుడు ఏంటంటే
యెహోవా దేవుడు తన పట్ల రాసిన లేఖనాలను తన పట్ల ఎట్లయితే నెరవేర్చాలో తన కుమారుని, సొంత కుమారుని ఆ శిలువ మరణానికి ఎట్లాగైతే అప్పగించాడో ఆ ప్రేమను ఇప్పుడు కుమారుడు మన మీద చూపిస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఎలాగా? కుమారుడు తండ్రి ఏది చేశాడో, తండ్రి ఏది చేయాలని రాశాడో కుమారుడు అలాగే చేశాడు. ఆ శిలువ మరణాన్ని అనుభవించాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నా చెయ్యి నువ్వు విడిచిపెట్టావు, నువ్వు ఎలా విడిచిపెట్టావు అని అంటున్నాడే కానీ తండ్రి అయిన దేవుడు ఆ క్షణంలో చెయ్యి విడిచాడు. కానీ ఆ శిలువ మరణాన్ని పూర్తయిన తర్వాత తన కుమారుడు చేతిని పట్టుకొని మళ్ళీ ఎక్కడికి చేర్చాడు అని అంటే దగదగ మరియు పరలోక రాజ్యమును, దానిలో బంగారపు వీధులను, కోట్ల కొలది దేవదూతలను, ఒక సింహాసనమును, ఆకలి దప్పుకలు లేని రాజ్యమును తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి సింహాసనమును మీద ఇదంతయు కూడా నీకే. ఎందుకని? తాను రాసిన లేఖనమును కుమారుడు నెరవేర్చాడు కాబట్టి, అక్కడ చెయ్యి విడిచాడు కాబట్టి మళ్ళీ అదే చేతిని పట్టుకొని తీసుకెళ్ళి ఆ పరలోక రాజ్యాన్ని కుమారుడికి ఇచ్చాడు. అదే కుమారుడు అదే పరలోక రాజ్యాన్ని మనకివ్వడానికి ఈనాడు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించి మనలను ఆయన కుమారులుగా చేసుకొని రేపటి దినంన మనం రాకడ సమయంలో మనల్ని కూడా తీసుకెళ్ళి అదే పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు ఆయన రాకడను తీసుకొస్తాడు. మనం కూడా సిద్ధంగా ఉండి ఆ రాజ్యం, తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఏ రాజ్యం అయితే ఇచ్చాడో అదే రాజ్యంను కుమారుడు మనల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.